మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తెలు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఏ పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను. డివోర్స్ సార్, డివోర్స్ అంటున్నారు. ఒకవేళ ఆమె కూడా డివోర్స్ ఇస్తే మీ ఇద్దరు వివాహం చేసుకునే అవకాశం ఉందా? చెప్పలేదు. కాలం మీరంటున్నారు మీ ఇద్దరు సమీపంగా ఉన్న వీడియో షేర్ చేశారు. రాత్రి పగలు కూడా ఊరు పేరు ఏకకాలంగా గడిపారు. ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్లుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడికి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుండేది అవుతుంది కదా. సార్ నేనే భూప్రపంచం మీద తప్పు చేస్తాను. ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుతూ వస్తున్నారు సార్. కాపాడుతూ రక్షించుకుని రాబట్టే ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి. కానీ పరిష్కరించుకునే మార్గాలు లేదు. నేను ముందే నీకు చెప్పాను, నేను తప్పు చేసుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోలవాడను. అలాని వ్యసనం నన్ను అసలు మత్తు పొలంలో ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అది 30 సంవత్సరాల్లో ఈ 30 సంవత్సరాల్లో వివాహ జీవితంలో ఒక మోదలేదు. నేనే చిన్నపిల్లని కాదు. మా ఏజ్ 58 లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వెంటబెట్టుకుంటా ఇక్కడికి వచ్చాను. ఎన్నో ఇది అందించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది రా. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను. ఏం చేస్తాం సార్? తెల్లారి మీడియాలో చూశాడు. అబద్ధం మీడియాలో చూశాడు. దువాడి సింగ్ అప్పుడు అలా అన్నాడు, ఇప్పుడు దువాడి సింగ్ రేట్ చేశాడు. అంటే నా జీవితంలో నేను వెదలో ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేస్తుంది ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది సార్. 3వ వివాహం కరెక్ట్ అని నేను అన్నా. నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగంటాను. ఆ పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి, ఆయన ఏ పరిస్థితులు వచ్చాయో నాకేం తెలుసు. ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణ వచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు. నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను. అందుకనే మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తెలు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఏ పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను. డివోర్స్ సార్, డివోర్స్ అంటున్నారు. ఒకవేళ ఆమె కూడా డివోర్స్ ఇస్తే మీ ఇద్దరు వివాహం చేసుకునే అవకాశం ఉందా? చెప్పలేదు. కాలం మీరంటున్నారు మీ ఇద్దరు సమీపంగా ఉన్న వీడియో షేర్ చేశారు. రాత్రి పగలు కూడా ఊరు పేరు ఏకకాలంగా గడిపారు. ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్లుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడికి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుండేది అవుతుంది కదా. సార్ నేనే భూప్రపంచం మీద తప్పు చేస్తాను. ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుతూ వస్తున్నారు సార్. కాపాడుతూ రక్షించుకుని రాబట్టే ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి. కానీ పరిష్కరించుకునే మార్గాలు లేదు. నేను ముందే నీకు చెప్పాను, నేను తప్పు చేసుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోలవాడను. అలాని వ్యసనం నన్ను అసలు మత్తు పొలంలో ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అది 30 సంవత్సరాల్లో ఈ 30 సంవత్సరాల్లో వివాహ జీవితంలో ఒక మోదలేదు.
నేనే చిన్నపిల్లని కాదు. మా ఏజ్ 58 లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వెంటలేపుకుంటా ఇక్కడికి వచ్చాను. ఎన్నో ఇది అధిగమించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది నాకు. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు చేసే అదే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. ఏం చేస్తాం సార్? తెల్లారి మీడియాలో చూశాను, అబద్ధం మీడియాలో చూశాను. దువాడి సినప్పుడు అలా అన్నాడు, నేను దువాడి సిని రేట్ చేశాను. అంటే నా జీవితంలో నేను ఎదురయ్యి ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేస్తుంది రెండో ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది సార్. మూడో వివాహం కరెక్ట్ అని నేను అనుకున్నాను. నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగంటాను. ఆ పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి, ఆయనకి ఏ పరిస్థితులు వచ్చాయో నాకేం తెలుసు. ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణ తెచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు. నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను. అందుకు నేను వివాహం సార్, మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తెలు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఏ పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను. డివోర్స్ సార్ డివోర్స్ అంటున్నారు. ఒకవేళ ఆమె కూడా డివోర్స్ ఇస్తే మీ ఇద్దరు వివాహం చేసుకునే అవకాశం ఉందా? చెప్పండి. కాలం లేదు. కరెక్ట్ మీరు అంటున్నారు. మీ ఇద్దరు సమీపంగా ఉన్న వీడియో షేర్ చేశారు. రాత్రి పగలు కూడా ఊరు పేరు ఏకకాలంగా గడిపారు అంటున్నారు. గడిపించండి. ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్లుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడ్లకి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల ఉండేది అవుతుంది కదా. సార్ నేనే భూ ప్రపంచం మీద తప్పు చేస్తాను. ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుకొని వస్తున్నారు సార్. కాపాడుకొని రక్షించుకొని రాబట్టే ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి. కానీ పరిష్కరించుకునే మార్గాలు లేవు. నేను ముందే నీకు చెప్పాను. నేను తప్పు చేసుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోలవాడను. అలాని వ్యసనం నన్ను లేవు. మత్తు పనులు ఊగేటట్టు మందు తాగను. నాకే వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, నన్ను కంట్రోల్ చేసుకోవడం ఎంత పని. అంటే ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మాదిరిగా ఉందా? నేనే చిన్నపిల్లని కాదు. మా ఏజ్ 58 లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వెంటలేపుకుంటా ఇక్కడికి వచ్చాను. ఎన్నో ఇది అధిగమించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది నాకు. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు చేసే అదే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. ఏం చేస్తాం సార్? తెల్లారి మీడియాలో చూశాను, అబద్ధం మీడియాలో చూశాను. దువాడి సినప్పుడు అలా అన్నాడు, నేను దువాడి సిని రేట్ చేశాను. అంటే నా జీవితంలో నేను ఎదురయ్యి ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేస్తుంది రెండో ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది సార్. మూడో వివాహం కరెక్ట్ అని నేను అనుకున్నాను. నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగంటాను. ఆ పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి, ఆయనకి ఏ పరిస్థితులు వచ్చాయో నాకేం తెలుసు. ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణ తెచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు. నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను. అందుకు నేను వివాహం చేసుకోవాలి.